చేసిన ఊళ్ళు. మరి కొనుగోలులో సుబ్బరామయ్య గారి వివాహం జరిగి మరి 1971లో మరి బ్రతుకు తెరువు కోసం మరి ఈ చిన్నగార్లపాడు గ్రామం చేరి అప్పటి నుంచి దేహత్యాగం వరకు సీతారాముడు శివపార్వతులు ఆంజనేయ స్వామి సేవలో తరించి ధన్యజీవైనటువంటి పుణ్యమూర్తి కీర్తిశేషులు కాసలున్నది అంశురమ్మ గారు. మరి అలాంటి అమ్మ ప్రథమ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందుకు పెద్దలు చెబుతారు, పండిత పుత్ర పరమ సుత అన్నారు. ఎందుకంటే మాట్లాడటం లెక్కను పెట్టలేము. మరి శంకర్ గారు వేప్రాసులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. సంతోషం. ఎందుకంటే మాకు అన్ని అవకాశాలు ఇచ్చి పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు కూడా పెట్టేదానికి కూడా కొన్ని ఇబ్బందులు. మరి వాళ్ళ అమ్మగారి కార్యక్రమాన్ని తప్పకుండా చెయ్యాలి ప్రతి సంవత్సరం కూడా అని ఒక కంకణం కట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వారి కుమారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీరందరికీ కూడా చిన్నగార్లపాడు అంశం అంటే చాలా మందికి తెలుస్తుంది. కాసంలో అయితే అంశమ్మ గారని తెలియదు, కానీ చిన్నగార్లపాడు అంశం అంటే మీ అందరికీ బాగా పరిచితులు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన వచ్చినప్పుడు మన ప్రెసిడెంట్ గారి భజన కార్యక్రమం వచ్చినప్పుడు అప్పుడు చూశాను, నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళ అమ్మగారితో. అలాంటి వాళ్ళ అమ్మ శాంతి చందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భగవంతుడు మనం చేసేటువంటి పూజలు బట్టి పిల్లవాళ్ళు కూడా అట్నే ఉంటారు, మనం చేసే పద్ధతులను బట్టి పిల్లవాళ్ళు కూడా పడతారు. ఇది వాస్తవం. కాబట్టి అలాంటి జన్మనిచ్చినటువంటి వీరందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు పైనుంచి వీళ్ళ మీద పూజ చేసి మీ అందరికి కూడా ఆ వీరాంజనేయ స్వామి వారు అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో వెళ్ళిపోవాలి. కార్యక్రమం ముందుగా